ముందు ఇది తెలుసుకోండి, రేకుల షెడ్ కి ఎంత బడ్జెట్ అవుతుంది, స్లాబ్ కి ఎంత బడ్జెట్ అవుతుంది. దీన్ని బట్టి మీరు ఏది చూస్ చేసుకోవాలి, మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది. ముందు ఇవన్నీ తెలియక చాలా మంది రేకుల షెడ్ కానీ దిగుతారు, తర్వాత ఏముంది చిన్నదేగా స్లాబ్ అనేది వేసేసుకుందామని అని చెప్పేసి స్లాబ్ కి వెళ్తారు. అక్కడ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోక బయట నుంచి అప్పులు తెచ్చి ఇల్లు అనేది నిర్మించుకొని అప్పులకి వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు. హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఒక రేకుల షెడ్ అనేది ఫస్ట్ నిర్మించుకొని ఫ్యూచర్ లో స్లాబ్ వేసుకొని బిల్డింగ్ టైప్ లో చేసుకుందాం అని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటూ ఉంటారండి. అయితే స్లాబ్ కి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది, అలాగే రేకుల షెడ్ కి ఎంత బడ్జెట్ అనేది అవుతుంది, రేకుల షెడ్ నుంచి స్లాబ్ కి మనకి ఎంత డబ్బులు డిఫరెన్స్ అనేది వస్తుంది అనేది చాలా మంది అయితే తెలుసుకోకుండా కొన్ని మిస్టేక్స్ అయితే చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళు ఫ్యూచర్ లో స్లాబ్ కూడా వేసుకోలేరు అనమాట. సో ఈ వీడియోలో మనం క్లియర్ గా ఒక రేకుల షెడ్ కి ఎంత ఖర్చు అనేది అవుతుంది, అలాగే రేకుల షెడ్ నుంచి బిల్డింగ్ అనేది మనం చేసుకోవాలి అనుకున్నట్లయితే ఎంత బడ్జెట్ అవుతుంది, బిల్డింగ్ ఎంత ఖర్చు అవుతుంది, రేకుల షెడ్ కి ఎంత ఖర్చు అవుతుంది అనేది మీరు తెలుసుకున్నట్లయితే మీరు ఏది చేసుకోవాలి అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ వీడియోలో మనం అదే తెలుసుకుందామండి. ముందు మనం ఒక రేకుల షెడ్ ని తీసుకున్నట్లయితే సింపుల్ గా ఒక బెడ్రూమ్, ఒక హాలు, ఒక కిచెన్ ఉండే విధంగా ఒక రేకుల షెడ్ ని తీసుకుంటే సింపుల్ గా ఒక 20 అడుగులు వెడల్పు 30 అడుగులు పొడవుతోటే తీసుకున్నామంటే 600 స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి రావడం జరుగుతుంది. సో 600 స్క్వేర్ ఫీట్ ఏరియాకి ఒక రేకుల షెడ్ నిర్మించుకోవడానికి ఫస్ట్ ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకుందాం. మనం ఇక్కడ పిల్లర్స్ అనేవి వేసుకుని అతి తక్కువ బడ్జెట్ లో నిర్మించుకోవాలని చూస్తున్నాం కాబట్టి దీనికి రెడ్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకుంటే కాస్ట్ అనేది డబుల్ అవుతుంది. సో మనం ఇక్కడ ఏమి యూజ్ చేసుకోవాలంటే సిమెంట్ బ్రిక్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. ఎన్ని యూజ్ చేసుకోవాలి, 3500 బ్రిక్స్ వరకు కూడా మనకి ఈజీగా పడతాయి అనమాట. సో 3500 బ్రిక్స్ అంటే మనకి 19 రూపాయల నుంచి 21 రూపాయల దాకా ఒక బ్రిక్ కాస్ట్ అనేది తీసుకుంటున్నారు ఏరియాస్ ని బట్టి. సో మనకి 21 రూపాయలు చొప్పున మంచి క్వాలిటీ బ్రిక్ 3500 బ్రిక్స్ కి వచ్చేసరికి 73,500 రూపాయల దాకా మీకు ఓన్లీ బ్రిక్స్ కొనుగోలు చేయడానికి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది. అలాగే వీటిలోకి మనకి సిమెంట్ బ్యాగులు కూడా అవసరం అవుతాయి. సిమెంట్ బ్యాగులు ఎన్ని పడతాయి అంటే సుమారుగా మీకు 100 బ్యాగుల వరకు కూడా పడతాయి అనమాట. 100 బ్యాగులు అంటే ఒక బ్యాగ్ ధర 380 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు కాబట్టి 38,000 రూపాయల దాకా మీకు ఓన్లీ సిమెంట్ కి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది. అలాగే శాండ్ వచ్చి ఇప్పుడు రేట్ అనేది విపరీతంగా పెరిగిపోయి ఉందండి. ఎక్కడ చూసుకున్నా మంచి కాస్ట్ అనేది ఉందన్నమాట. సో మనకి 6 యూనిట్ల వరకు కూడా ఇసుక అనేది పట్టే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మా ఏరియాలో అయితే ఒక యూనిట్ ధర అనేది 5,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నారు. కొన్ని ఏరియాలో 7,500 తీసుకుంటున్నారు, కొన్ని ఏరియాలో 10,000 రూపాయల దాకా కూడా ఉందన్నమాట. సో మనకు వచ్చేసరికి 5,000 పడుతుంది కాబట్టి 30,000 రూపాయలు అనేది శాండ్ కి ఖర్చు అవుతుంది. అలాగే బేస్మెంట్ ఫిల్లింగ్ కి శాండ్ వాడుకోండి, లేకపోతే ఏదైనా డస్ట్ మనకి గ్రావెల్స్ లాంటివి ఉంటే అవి యూజ్ చేసుకున్నా సరే సింపుల్ గా ఒక 50,000 రూపాయల దాకా 40,000 to 50,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది బేస్మెంట్ ఫిల్లింగ్ అనమాట. అలాగే మనకి రేకులు పైన మనం వేసుకునే ఐరన్ పైపులు ఏవైతే ఉంటాయో ఐరన్ పైపులకు కానీ అలాగే రేకులు కూడా ఐరన్ వేసుకునే పని అయితే మీకు 50,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. లేదు సింపుల్ గా సిమెంట్ రేకులు అనేవి వస్తాయి, అవి యూజ్ చేసుకుంటే ఒక 40,000 రూపాయల్లో మీరు ఈ పైన పైకప్పు అనేది వేసేసుకోవచ్చు అనమాట. అలాగే వీటికి యూజ్ చేసుకున్న దర్వాజాలు కానీ కిటికీలు కానీ తలుపులు కానీ దర్వాజాలు సిమెంట్వి పెట్టుకొని కిటికీలు తలుపులు ఫ్లష్ డోర్స్ ఇలాంటి వాటికి సంబంధించిన మెటీరియల్ అనేది యూజ్ చేసుకుంటే ఒక 50,000 రూపాయల బడ్జెట్ అనేది అవుతుంది. లేదు మేము వుడ్ అనేది యూజ్ చేసుకుంటాం అనే పని అయితే 1,00,000 రూపాయల పైనే అవుతుంది అనమాట. సో మనం తక్కువ బడ్జెట్ లో చేసుకుంటున్నాం కాబట్టి ఈ విధంగా ఫ్లష్ డోర్స్ అలాగే సిమెంట్ దర్వాజాలు ఇలాంటివి యూజ్ చేసుకొని ఒక 50,000 రూపాయల్లో మనం ముగించుకుందాం. అలాగే మనకి దీనికి ప్లంబింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్, వాటర్ పైప్ లైన్స్ అలాగే పైన ట్యాంక్ వీటిలన్నిటికీ కలుపుకొని ఒక 30,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది సింపుల్ గా. అలాగే ఫ్లోరింగ్ కి వచ్చేసరికి మనం టైల్స్ అనేవి వేసుకుంటే 30,000 రూపాయల దాకా ఖర్చు అనేది అవుతుంది. లేకపోతే మీరు ఇక్కడ చూస్తున్న ఈ హౌస్ లో చూస్తున్న విధంగా పాలిష్ బండ్లు నాపరాయి బండ్లు అనేవి ఉంటాయి, ఇవి వేసుకుంటే ఒక 15,000 రూపాయల బడ్జెట్ లోనే మనం చేసేసుకోవచ్చు అనమాట. అలాగే బిర్లా వైట్ కానీ వీటిలన్నిటికీ కొట్టించుకుంటే ఒక 10,000 రూపాయలు అవుతుంది. పెయింట్స్ అనేవి వేసుకుంటే 60,000 రూపాయల దాకా అవుతుంది. ఇక్కడ మనకి కాస్ట్ అనేది వేరియేషన్ ఉంటుంది, ఇది కూడా చూసుకోవాలి. అలాగే మనకి పిఓపిలు అలాంటివి ఏమి లేకుండా సింపుల్ గా ఒక రేకుల షెడ్లు అనేది కట్టుకోవాలనుకుంటే మేస్త్రి గారు వచ్చేసరికి మొత్తం మనకి కట్టి ఇవ్వడానికి 1,00,000 రూపాయల వరకు కూడా ఛార్జ్ అనేది చేస్తారు. ఇక అలాగే పిల్లర్స్ ఇలాంటివి కూడా మనం యాడ్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇంకొక 1,00,000 రూపాయలు అనేది మీకు అదనం అవుతుంది. ఐరన్ కొనుగోలుకి కానీ వాటికి పట్టే మెటీరియల్ కానీ ఇవన్నీ కలుపుకొని అనమాట. సో ఇప్పుడు మనకి టోటల్ గా పిల్లర్స్ అనేవి వేసుకొని పిఓపి అలాంటివి ఏమి లేకుండా సింపుల్ గా ఒక రేకుల షెడ్ అనేది నిర్మించుకోవాలంటే టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుందంటే 5,36,500 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది ఓన్లీ పిల్లర్స్ అలాగే మనం రేకుల షెడ్ అనేది నిర్మించుకోవడానికి. లేదు పిఓపి మాకు పిఓపి కూడా కావాలి, బండలు కాదు టైల్స్ కాదు మేము మార్బుల్ అనేది యూజ్ చేసుకుంటాం, కిచెన్ లో గ్రానైట్ అనేది వేసుకుంటాం, పిఓపి కానీ ఇలాంటివన్నీ కూడా అన్ని హంగులతోటి మేము ఇల్లు అనేది
ఈ రేకుల షెడ్డే మేము నిర్మించుకుంటాం అనే పని అయితే మీకు 6 నుంచి 7 లక్షల రూపాయల వరకు కూడా బడ్జెట్ అనేది అవుతుంది. సింపుల్ గా ఒక 600 స్క్వేర్ ఫీట్ ఏరియాలో ఒక రేకుల షెడ్ అనేది మీరు నిర్మించుకోవాలి అని అనుకున్నట్లయితే, లేదు మీరు బిల్డింగే నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే ఇదే మనకి 600 స్క్వేర్ ఫీట్ ఏరియాకి బిల్డింగ్ అనేది స్లాబ్ వేసుకొని బిల్డింగ్ అనేది నిర్మించుకుంటే, ఇక్కడ చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే రేకులు అనేవి తీసేసి జస్ట్ స్లాబ్ అనేది వేసుకుంటున్నాం, దానికి ఇంత బడ్జెట్ డిఫరెన్స్ అనేది ఎందుకు వస్తుంది అని అడుగుతూ ఉంటారండి. మనకి ఇక్కడ రేకులు అనేవి తీసేసి ఆ ప్లేస్ లో స్లాబ్ అనేది వేసుకునే పని అయితే రేకుల లెవెల్కి మనకి స్లాబ్ వేసుకునే లెవెల్కి కట్టుబడి అనేది పెరుగుతుంది, అక్కడ యూజ్ చేసుకునే మెటీరియల్ పెరుగుతుంది, అలాగే లోపల పక్క యూజ్ చేసుకునే ప్రతి ఒక్క మెటీరియల్ కూడా పెరిగిపోతుంది అనమాట. కాబట్టి కాస్ట్ అనేది ఇక్కడ ఆటోమేటిక్ గా డబల్ అవుతుంది. సో ఇలా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుంది. జస్ట్ ఏదో మాటకి రేకులు అనేవి తీసేసి స్లాబ్ అనేది వేసుకుంటే అంత ఖర్చు అనేది ఎందుకు అవుతుంది, 1 లక్ష రూపాయల డిఫరెన్స్ వస్తుందేమో అని చెప్పి అనుకుంటూ ఉంటారు. అంతైతే కాదు, ఇంకా దానికన్నా ఎక్కువ అవుతుంది. సో ఇప్పుడు మనకి రేకుల షెడ్కి ఎంత ఖర్చు అవుతుందని మీకు చెప్పాను కదా. ఇప్పుడు ఇదే విధంగా బిల్డింగ్ అనేది కట్టుకోవాలనుకున్నట్లయితే 600 స్క్వేర్ ఫీట్ ఏరియాకి సపోజ్ మనకి మార్కెట్ రేటు 2300 రూపాయల దాకా కూడా నడుస్తుంది. మనం 2000 రూపాయల చొప్పునే తీసుకున్నట్లయితే సుమారుగా 13,20,000 రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవుతుంది. మీరు రేకుల షెడ్కు బదులు బిల్డింగ్ అనేది నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే. రేకుల షెడ్ మీరు అన్ని హంగులతో నిర్మించుకుంటే 6 నుంచి 7 లక్షలు అవుతుంది. లేదు మేము బిల్డింగ్ అనేది నిర్మించుకోవాలి అన్ని హంగులతో అనుకున్నట్లయితే 13,20,000 రూపాయల దాకా కాస్ట్ అనేది అవుతుంది. డిఫరెన్స్ అనేది ఇంత ఉంటుంది. చాలా మంది ఇవన్నీ తెలియక జస్ట్ స్లాబ్ రేకులు అనేవి తీసేసి స్లాబ్ వేస్తే అంత బడ్జెట్ ఎందుకు డిఫరెన్స్ వస్తుంది అని అడుగుతూ ఉంటారండి. కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచిస్తే ఇవన్నీ కూడా బయట వర్క్స్ చేసే వాళ్ళకి కానీ ఈ ఫీల్డ్ కి సంబంధించి కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి కానీ క్లియర్ గా తెలుస్తుంది ఎందుకని పెరుగుతుంది రేట్లు అనేవి. సో ఈ విధంగా మనకి డిఫరెన్స్ అనేది ఉంటుందండి. మీకు ఇప్పుడు క్లియర్ గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ముందు ఇది తెలుసుకోండి, రేకుల షెడ్ కి ఎంత బడ్జెట్ అవుతుంది, స్లాబ్ కి ఎంత బడ్జెట్ అవుతుంది, దీన్ని బట్టి మీరు ఏది చూస్ చేసుకోవాలి, మీ దగ్గర అమౌంట్ ఎంత ఉంది, ఇలా మనం వేరియేషన్ అనేది తీసుకున్నట్లయితే మనం పర్ఫెక్ట్ బడ్జెట్ లో మనకి నచ్చిన విధంగా మనం అప్పుల పాలు కాకుండా ఒక ఇంటిని అయితే నిర్మించుకోగలం. ముందు ఇవన్నీ తెలియక చాలా మంది రేకుల షెడ్ కానీ దిగుతారు, తర్వాత ఏముందిలే చిన్నదేగా స్లాబ్ అనేది వేసేసుకుందామని అని చెప్పేసి స్లాబ్ కి వెళ్తారు. అక్కడ వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ సరిపోక బయట నుంచి అప్పులు తెచ్చి ఇల్లు అనేది నిర్మించుకొని అప్పులకి వడ్డీలు కట్టలేక చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారండి. ఇవన్నీ మేము దగ్గరుండి చూస్తున్నాం కాబట్టి ఒక అవగాహన తోటి రేకుల షెడ్కి అయితే మీకు ఎంత బడ్జెట్ అవుతుంది, అలాగే మీకు స్లాబ్ కి అయితే ఎంత బడ్జెట్ అవుతుంది, స్లాబ్ హౌస్ కి అయితే అని మీకు క్లియర్ గా అయితే మేము చెప్పగలుగుతున్నాం. దీన్ని బట్టి మీరు దృష్టిలో పెట్టుకొని ఏది చేసుకుంటే బాగుంటుంది మీ దగ్గర ఉన్న బడ్జెట్ లో అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చింది, యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అనేది ఇచ్చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్ లో పెట్టుకోండి. ఇంటి నిర్మాణానికి సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో ఉంటాయండి, ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో ఈ వీడియోస్ అన్ని కూడా మీకు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇవన్నీ చూసి ఒక అవగాహన వచ్చి దాన్ని బట్టి మీరు ఒక ఇల్లు అనేది నిర్మించుకుంటారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.